దావుద్ ఇబ్రాహీం నిజంగానే చనిపోయిందా లేదంటే పాకిస్తాన్ వాళ్ళే ఇతనికి విషం ఇచ్చి చంపేశారా? అసలు దావుద్ ఇబ్రాహీం ఎవరు? దావుద్కి 1993లో జరిగిన బాంబే బాంబ్ బ్లాస్ట్కి సంబంధం ఏంటిది? వీడి వల్ల 257 మంది ఎలా చనిపోయారు? అండ్ వీడిని చంపింది నిజంగా పాకిస్తాన్ వాళ్ళనా లేదంటే పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ సీక్రెట్ ఏజెన్సా? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే డిసెంబర్ 17 సండే రోజు దావుద్ ఇబ్రాహీంని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతనికి విషం ఇచ్చిండు అని చెప్పేసి న్యూస్ వైరల్ అయింది. దాని తర్వాత అతన్ని కరాచీలో ఉండే ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారని కూడా ఇంకొక న్యూస్ వైరల్ అయింది. ఇదంతా పాకిస్తాన్కి చెందిన ఒక యూట్యూబర్ ఆయన ఛానల్లో అప్లోడ్ చేశాడు. అలా ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అయిందో అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్ కొడుతూ ఉంది. అయితే అసలు దీనికన్నా ముందు ఈ దావుద్ ఇబ్రాహీం ఎవడో తెలుసుకోవాలి. అయితే 1955 డిసెంబర్ 26 రోజు మహారాష్ట్రలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్కి పుట్టిన కొడుకే ఈ దావుద్ ఇబ్రాహీం. అసలు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఇలా టెర్రరిస్ట్గా మారతాడని చెప్పి ఎవ్వరూ అనుకొని ఉండరు. దావుద్ ఇబ్రాహీం చిన్న వయసులో ఉన్నప్పుడే ఫ్రాడ్లు, రాబరీలు, దొంగతనం లాంటివి చేసేవాడు. అప్పట్లో ముంబైలో క్రైమ్స్ అండ్ స్మగ్లింగ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతుండేవి. ఇవన్నీ చూసిన దావుద్ ఇబ్రాహీం ఒకరోజు ముంబైలో ఉండే లోకల్ గ్యాంగ్స్టర్ డాన్ అయిన బాషు దాదా దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయ్యి ఆయన అండర్లోనే ఉండి ఇలా చిన్న చిన్న క్రైమ్స్ అన్నీ చేసేవాడు. అయితే 1970లలో దావుద్ ఇబ్రాహీం ఆ గ్యాంగ్ నుంచి సపరేట్ అయిపోయి వీళ్ళ అన్నతో కలిసి ఒక కొత్త గ్యాంగ్ని ఏర్పాటు చేసిండు. బట్ అప్పట్లో ఈ దావుద్ ఇబ్రాహీం వాళ్ళకి అండ్ పఠాన్ అనే ఇంకో గ్యాంగ్ వాళ్ళకి అసలు పడేది కాదు. అయితే పఠాన్ గ్యాంగ్ వాళ్ళు ఒకరోజు షబీర్ ఇబ్రాహీం కస్కర్ అనే దావుద్ ఇబ్రాహీం అన్నని ఎవరూ లేనప్పుడు చంపేశారు. అలా అప్పటి నుంచి దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్కి అతను ఒక్కడే లీడర్గా, బాస్గా ఉన్నాడు. అండ్ వీళ్ళ గ్యాంగ్ పేరు డి కంపెనీ అని పెట్టారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్లో గోల్డ్ స్మగ్లింగ్లు, రియల్ ఎస్టేట్లు, ఎక్స్టార్షన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ కూడా చేసేది. అయితే పఠాన్ గ్యాంగ్ వాళ్ళు దావుద్ ఇబ్రాహీం వాళ్ళ అన్నను చంపినందుకు దావుద్ ఇబ్రాహీం సమద్ ఖాన్ అనే పఠాన్ గ్యాంగ్లో ఉండే ఇంకొక వ్యక్తిని చంపిండు. దానివల్ల ముంబై పోలీస్ వాళ్ళు చాలా అలర్ట్ అయిపోయి అసలు ఈ దావుద్ ఇబ్రాహీం ఎక్కడుండో అని చెప్పేసి ముంబై అంతా వెతకడం స్టార్ట్ చేసింది. అలా 1986లో దావుద్ ఇబ్రాహీం ఇండియా నుంచి దుబాయ్కి పారిపోయాడు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ డి గ్యాంగ్ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఇండియాలో ఉండే సెకండ్ కమాండర్ అయిన చోటా రాజన్ని మెయిన్ లీడర్గా చేసిండు. అండ్ ఈ చోటా రాజన్ అండర్లో వీళ్ళ గ్యాంగ్లో దాదాపు 5,000 మంది వరకు జాయిన్ అయ్యారు. అండ్ అలానే కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా స్మగ్లింగ్లు ఇవన్నీ చేసి 1990 వచ్చేలోపు సంపాదించేసారు. అయితే 1986 నుంచి దావుద్ ఇబ్రాహీం దుబాయ్లో ఉంటూనే ఇండియా మొత్తం కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అండ్ అలా స్మగ్లింగ్స్ చేస్తున్న దావుద్ ఇబ్రాహీం ఒక టెర్రరిస్ట్ లాగా ఎలా మారిండు? దీనికి మెయిన్ రీజన్ 1993లో జరిగిన బొంబాయి బాంబింగ్ బ్లాస్ట్. అయితే ఏం జరిగిందంటే మార్చ్ 12, 1993లో ముంబైలో ఉండే 13 స్పాట్లలో ఒకటే రోజు వెంటనే బాంబ్ బ్లాస్ట్ అనేవి జరిగినాయి. అట్లా జరగడం వల్ల ఈ బాంబ్ బ్లాస్ట్లో 257 మంది వరకు చనిపోయారు అండ్ 1,400 మంది వరకు ఇంజూర్డ్ అయ్యారు. ఈ ఒక్క దెబ్బ వల్ల దావుద్ ఇబ్రాహీం ఆ రోజు ఇండియా మొత్తాన్ని షేక్ చేసిండు. ఆ సిచ్యువేషన్లో ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి దావుద్ ఇబ్రాహీంని చంపేసేయాలి అన్నంత కోపంలో ఉండే. అండ్ అసలు ఈ అటాక్ చేయించడానికి మెయిన్ రీజన్ 1992లో జరిగిన బాబ్రీ మస్జిద్ గొడవ. ఈ గొడవలో హిందువులు, ముస్లింలు కొట్టుకున్నారు. దానివల్ల 2,000 మంది వరకు చనిపోయారు. అయితే దావుద్ ఇబ్రాహీం ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడు కాబట్టి ఇలా ముంబైలో ఇంత పెద్ద అటాక్ ప్లాన్ చేయించాడు. అండ్ ఈ అటాక్ గురించి మనం ఒక సపరేట్ వీడియో కూడా చేద్దాం. అటాక్ జరిగిన వెంటనే దావుద్ ఇబ్రాహీం దుబాయ్ నుండి పాకిస్తాన్లో ఉండే కరాచీకి పారిపోయాడు. ఎందుకంటే దావుద్ దుబాయ్లో ఉంటే ఎవరైనా ఈజీగా పట్టుకోగలుగుతారని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళే దావుద్ ఇబ్రాహీంని ఇక్కడికి రమ్మని చెప్పారు. అండ్ అప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు సేఫ్గా దావుద్ ఇబ్రాహీంని కరాచీలో ఉంచి చూసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో మన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీసర్స్ వాళ్ళు ఈ దావుద్ ఇబ్రాహీం గ్లోబల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్ 2003లో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇద్దరు కలిసి గ్లోబల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి దావుద్ ఇబ్రాహీం గురించి చెప్పారు. బట్ మెయిన్ విషయం ఏంటంటే దావుద్ ఇబ్రాహీం కరాచీలో ఉండు అని చెప్పి మన ఇండియన్స్కి తెలుసు. కానీ అదే విషయం పాకిస్తాన్ వాళ్ళకి చెప్తే దావుద్ ఇబ్రాహీం ఇక్కడ లేడు అండ్ మా దగ్గర ఎందుకు ఉంటాడు దావుద్ ఇబ్రాహీం అని చెప్పేసి వాళ్ళు కవర్ చేస్తూ వచ్చారు. బట్ ఎవరికి తెలియకుండా దావుద్ ఇబ్రాహీం కరాచీలోనే ఉండు. కానీ పాకిస్తాన్ వాడు దావుద్ ఇబ్రాహీంని అక్కడ పెట్టుకోవడానికి రీజన్ ఏంటిదంటే ఈ దావుద్ ఇబ్రాహీంని యూజ్ చేసుకొని చాలామంది టెర్రరిస్టులని ఇండియా లోపలికి పంపించి ఇలా బాంబ్ బ్లాస్ట్లు చేయించడం లాంటివి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ వాడు ప్లాన్ వేసాడు. ఒకవేళ నేను చేయను అని దావుద్ ఇబ్రాహీం కనుక చెప్తే వాడిని ఆడనే లేపేశారు కాబట్టి దావుద్ ఇబ్రాహీం సచ్చినట్టు అలా మాట వినాలి. సో ఈ విధంగా పాకిస్తాన్ వాళ్ళ కంట్రోల్లోనే అప్పటి నుంచి దావుద్ ఇబ్రాహీం ఉన్నాడు. బట్ దావుద్ ఇబ్రాహీం అక్కడనే ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి చంపేయాలని చెప్పేసి మన ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు ఎవరికి తెలియకుండా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అసలు దావుద్ ఇబ్రాహీం ఎక్కడెక్కడ ఏమేమి అటాక్స్ చేయాలని ప్లాన్ చేస్తుండు
అవన్నీ మన వాళ్ళు అక్కడ ఉండి తెలుసుకోవడం లాంటివి చేశారు. అండ్ దీంట్లో అజిత్ డోవల్ గారు కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ విధంగా చాలా అటాక్స్ అనేవి ఇండియాలో జరగకుండా ఆపగలిగారు. అయితే అప్పట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ దావుద్ ఇబ్రాహీంకి సంబంధించిన ఏమైనా సీక్రెట్స్ చెప్పినా లేకపోతే వాడిని పట్టుకుని ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పినా కానీ 25 లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ లోపలికి వద్దాం. నిజంగా దావుద్ ఇబ్రాహీం చనిపోయిందా? రీసెంట్గా వచ్చే ఆర్టికల్స్ ప్రకారం దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్లో ఉండే ఒక మెంబర్ అయిన చోటా షకీల్ అనే వ్యక్తి అసలు దావుద్ ఇబ్రాహీం చనిపోలేదు, చాలా సేఫ్ ఉన్నాడని చెప్పేసి ఇదంతా రూమర్ అని చెప్పి ఇదంతా కొట్టిపడేస్తుంది. అండ్ ఇంకొక ఆర్టికల్లో ఒక పాకిస్తాన్ యూట్యూబర్ VPN ఆన్ చేసుకొని ఈ పాకిస్తాన్లో నిజంగానే దావుద్ ఇబ్రాహీం పైన అటాక్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు కరాచీలో అని చెప్పేసి ఆమె చెప్తుంది. థర్డ్ ఇండియా టుడేలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం సోమవారం రోజు ఇదంతా రూమర్ అయి ఉండొచ్చేమో అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. బట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ దావుద్ ఇబ్రాహీం హాస్పిటల్లో ఉండని తెలిసిన రోజు 7 గంటల పాటు పాకిస్తాన్లో ఉండే ఏ సోషల్ మీడియా అకౌంట్ కూడా యాక్టివేట్ అయ్యలేదు. అంటే పాకిస్తాన్లో ఉండే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ని సబ్స్టెన్షియల్ రెస్ట్రిక్షన్స్లో పెట్టారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. సో మేబీ ఒకవేళ దావుద్ ఇబ్రాహీం పైకి పాయిజన్ అటాక్ జరిగినా కానీ పాకిస్తానుడు వాళ్ళ హాస్పిటల్ ఉన్నాడని చెప్పాడు. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పాకిస్తానుడు దావుద్ ఇబ్రాహీం పాకిస్తాన్లోనే లేడని చెప్పారు కదా. సో ఇప్పుడు సడన్గా కరాచీలోకి ఎట్లొచ్చిందని చెప్పేసి ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేస్తుంది. అందుకే ఒకవేళ ఉన్నా దావుద్ ఇబ్రాహీం చనిపోయినా పాకిస్తాన్ మాత్రం నోరు తెలియడు. అండ్ ఇంకో సైడ్ నుంచి ఏం రూమర్ అనిపిస్తుందంటే అసలు ఈ దావుద్ ఇబ్రాహీం నోట్లో పాయిజన్ పోసిందే మన ఇండియన్ ఏజెంట్. ఎట్లాగో పాకిస్తాన్లో ఉన్నాడు, వీని నాన్నే చంపేద్దామని చెప్పేసి మన ఇండియన్ ఏజెంట్ వాళ్ళే వీని ఇట్లా వేసారని చెప్పేసి ఇప్పుడు చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఈ అటాక్ ఇండియానే చేసి ఉంటే ఇండియా ఆ విషయం బయటికి చెప్పదు. అండ్ ఒకవేళ దావుద్ ఇబ్రాహీం పాకిస్తాన్లో చనిపోయి ఉంటే పాకిస్తాన్ కూడా ఆ విషయం బయటికి పెట్టాడు. ఈ విధంగా 257 మంది ప్రాణాలు తీసిన ఒక టెర్రరిస్ట్ దిక్కులేని సాగు వస్తుండు. బట్ దావుద్ ఇబ్రాహీం నిజంగా చనిపోయిందని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. కానీ 1993లో బాంబేలో అసలు ఏం అటాక్ జరిగింది, అట్లా జరగడానికి రీజన్ ఏంటిది, ఇలా చాలా విషయాలు మీకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో 1993 ముంబై అటాక్ అని రాయండి. ఆ టాపిక్ పైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.